అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలోని సీనియర్ నాయకులు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు గారు, ఇలా కొంతమంది మొదటి తరం రాజకీయ నాయకులు. వీళ్ళంతా కూడా మొదటి తరం రాజకీయ నాయకులు అని ఎందుకన్నా అంటే 83లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా చేసిన వ్యక్తులు వీళ్ళు. ఎవరు? యనమల రామకృష్ణ గారు. తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే 78లో ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. ఆయన జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా 78లోనే గెలిచారు. అంటే చంద్రబాబు నాయుడికి సమకాలికుడు. ఆ రోజు పివి రాజు గారి కుమారుడు అశోక్ గజపతిరాజు గారు, ఆనంద్ గజపతిరాజు గారు ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీ పెట్టేటప్పటికి నచ్చి వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా టీడీపీలో చేరారు. 83లోనే ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ రోజుల్లోనే ఆనంద్ గజపతి గారు తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిపోయి తర్వాత రకరకాలుగా ఆయన ఇదైపోయారు అనుకోండి. అశోక్ గజపతి గారు నేపథ్యత కలగా 83 నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే అనేక సార్లు తెలుగుదేశం ఎమ్మెల్యేగా, మంత్రిగా, మళ్ళా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన లేని క్యాబినెట్లు 14, ఇవాళ 24, ఈ 2 క్యాబినెట్లు చెప్తే అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి అశోక్ గజపతిరాజు గారు మంత్రివర్గంలో ఉండేవారు. నిజాయితీకి నిలువుటిద్దాం అశోక్ గజపతిరాజు గారు. ఎందుకంటే వస్తానే వేల కోట్లకు అధిపతులు, సామ్రాజ్య అధిపతులు, చక్రవర్తులు, రాజులు, అలాంటి వ్యక్తి అతి సామాన్యమైన జీవితాన్ని గడుపుతాడు అశోక్ గజపతిరాజు గారు. మామూలుగా ఒక నానో కారు వేసుకుని తిరుగుతూ ఉంటాడు విజయనగరంలో కానీ ఎక్కడైనా సరే. అంతేకాకుండా రైలు వస్తే రైల్వే స్టేషన్లోనే కూర్చుంటారు. ప్లాట్ఫామ్ మీద కూర్చుని బల్లల మీద సాధారణ ప్రయాణికుల్లాగా ఆయన ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి విజయనగర సామ్రాజ్యానికి అధిపతులైన పివి రాజు కుమారుడు అశోక్ గజపతి గారు. ఆయన ఈ ఎలక్షన్స్లో 24లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయకుండా వాళ్ళ కుమార్తెని విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పెట్టి గెలిపించుకున్నారు, అదితి అశోక్ గజపతిరాజు గారిని. ఇప్పుడు ఉన్నాళ్ళలో సీనియర్లు కొద్దిగా యాక్టివ్గా ఉందల్లా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు గారు. వీళ్ళిద్దరిని ఎక్కడ అకామిడేట్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా తపన పడుతున్నాడు, ఆందోళన పడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి సహచరులుగా ఉన్నారు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళిద్దరూ ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి ఏదో పదవి ఇప్పించాలనేది ఆయన ఆలోచన. తప్పులేదు, ఎందుకంటే రాజకీయాల్లో ఆ రకమైన బాండింగ్ ఉంటుంది కొంతమంది వ్యక్తుల మధ్యలో. అలాంటి వ్యక్తులు యనమల రామకృష్ణ గారు, అశోక్ గజపతి గారు చంద్రబాబు నాయుడు గారికి. అయితే వీళ్ళిద్దరిని కూడా యనమల రామకృష్ణ గారికి అయితే రాజ్యసభ కన్నా వెళ్ళాలని ఉంది. అశోక్ గజపతి రాజు గారికి అది కూడా లేదు. ఆయన రిటైర్ అవుదాం, ఏదైనా వస్తే చేద్దాం, లేకపోతే రిటైర్ అవుదాం అనే ధోరణిలో ఆయన ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే యనమలని రాజ్యసభకు పంపించి అశోక్ గజపతి రాజు గారిని ఏదన్నా రాష్ట్రానికి గవర్నర్గా పంపించాలని ఆయన కోరిక. ఎందుకంటే వాళ్ళ తగ్గ హోదాగా ఉంటుందనేది ఆయన ఉద్దేశం. మంచి ఆలోచన. అయితే ఇది సాధ్యపడుతుందా? ఈ కాషాయ పార్టీ బీజేపీ పార్టీతో అది సాధ్యపడుతుందా? ఎందుకంటే గతంలో 2014లోనే చంద్రబాబు నాయుడు గారు మోత్కుపల్లి నరసింహులని తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన కూడా 83 నుంచి ఎమ్మెల్యే చేసిన వ్యక్తి. ఈ మోత్కుపల్లి నరసింహులు గారికి 14లో ఆయన నుంచోలేదు. ఆయన కాన్స్టిట్యున్సీ రిజర్వేషన్ పోయి వేరే కాన్స్టిట్యున్సీ వచ్చింది. ఇక ఆయన అందరూ నుంచోకుండా పార్టీకి సేవ చేస్తానని చెప్పి పార్టీ ఆఫీసులో రోజు ఉండి వివిధ విషయాల మీద మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఆయనకి గవర్నర్ అడిగాడు, చంద్రబాబు నాయుడు గారు ఓకే నేను మోడీ గారితో మాట్లాడి ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. మాట కూడా ఇచ్చాడు, ఇప్పిస్తానని. ఇచ్చేది వాళ్ళు, ఇప్పించేది ఈయన, తీసుకునేది ఆయన. అలా 1 సంవత్సరం 2 ఏళ్ల పాటు గడిచినా కానీ, 3 ఏళ్ల పాటు గెలిచినా కానీ అటు నుంచి రాలా. ఇది మోడీ సైడ్ నుంచి రాలా. అయితే ఇక్కడ బీజేపీ వాళ్ళది ఒక పాలసీ ఉంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి మనందరం కూడా. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా, ఏ చిన్న పదవి ఇచ్చినా, ఒక పంచాయతీ బోర్డు పదవి ఇచ్చినా, లేదా ఒక నామినేటెడ్ పోస్ట్ డైరెక్ట్ ఇచ్చినా కూడా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు ఎక్కడన్నా బీజేపీ వాళ్ళు ఉన్నారా లేదా. వాడు పంచాయతీ బోర్డు నెంబర్గా ఓడిపోయినా పర్వాలా. ఇక్కడ ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ చెప్పారు. బీజేపీ వాళ్ళు కేంద్రంలో అయినా రాష్ట్రాల్లో అయినా ఎక్కడైనా సరే వాళ్ళ ప్రయారిటీస్ ఎలా ఉంటాయనే దానికి ఉదాహరణ సోము వీర్రాజు గారు.
ఈయన తాడేపల్లిగూడెం ప్రాంతవాసి, ఆర్ఎస్ఎస్ బీజేపీ సింపథైజరు, బీజేపీ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తి. బీజేపీ ఎలక్షన్లు 14లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రాగానే ఆయన ముందుకు వచ్చాడు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, తర్వాత పార్టిసిపేషన్ చేశారు బీజేపీ వాళ్ళు. ఆయన ఒక పెద్ద లీడర్ లాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన అంతకుముందు వాళ్ళ సొంత పంచాయతీలోనే పంచాయతీ నెంబర్గా ఓడిపోయాడంట ఆయన. అలాంటి వ్యక్తికి కూడా పదవులు ఇస్తానికి ఇష్టపడతారు, కానీ బీజేపీ వాళ్ళు కూటమి పార్టీల్లో ఉన్న లీడర్స్ని ఎంకరేజ్ చేస్తాక ఒప్పుకోరు. మన రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఉదాహరణ చెప్తున్నా. పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఆయన నేషనల్ లెవెల్లో హ్యూమన్ మినిస్టర్ చేశారు కాంగ్రెస్ టైంలో 2 సార్లు. ఎన్టీఆర్ కుమార్తె. అలాంటి పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీలో చేరితే వెంకయ్యనాయుడు గారు మహిళా కమిషన్ చైర్మన్ చేయమని అడిగారు మోడీ గారిని. ఇప్పుడు 14లో. అప్పటికే ఆవిడ రాజంపేటలో రాజ్యసభ పోటీ చేసి ఓడిపోయింది పురంధేశ్వరి గారు. అయితే ఇవాళ వెంకయ్యనాయుడు గారు చెప్పినా కూడా ఇవాళ మోడీ గారు పురంధేశ్వరి గారికి. తర్వాత పరిస్థితుల్లో వాళ్ళు పార్టీలోనే ఉన్నారు, కానీ పని ఉన్నప్పుడు మీటింగ్లకు వెళ్తా పార్టీ కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నారు. తర్వాత బిఫోర్ 24కు ముందు 22లో స్టేట్ ప్రెసిడెంట్ చేశారు ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి గారిని. మొన్న ఎలక్షన్లో రాజమండ్రి నుంచి సీట్ ఇచ్చారు, రాజమండ్రిలో నుంచుని గెలిచింది ఆవిడ మంచి మెజార్టీతో. అలాంటి పురంధేశ్వరి గారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని ఆంధ్రప్రదేశ్ మొత్తం అటు బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ కూడా ఎదురు చూశారు. అయినా బీజేపీ వాళ్ళు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాల. ఎవరికి ఇచ్చారు? నరసాపురం నుంచి వరం గారికి ఇచ్చారు. ఈ వరం గారు బీజేపీ పార్టీలో పార్టీ కేడర్గాను వర్కర్గాను పనిచేసుకుంటూ వచ్చాడు ఆయన, పార్టీ సింపథైజర్ కూడా. అయితే అలయన్స్లు గతంలో కూడా బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఆ సీటు నరసాపురం మళ్ళీ అలయన్స్లు బీజేపీకి ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. దాంతో నరసాపురంలో ఈయన ఆశించాడు RRR గారు, ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు కాబట్టి బీజేపీలో చేర్చుకుని సీట్ నాకు ఇస్తారని ఆయన అనుకున్నాడు. కానీ ఆ విధంగా బీజేపీ వాళ్ళు అనుకోవాలా. ఆయన పక్కన పెట్టేసి శ్రీనివాస వర్మ గారు ఆయనకి ఇచ్చారు అక్కడ బీజేపీలో. అక్కడ బీజేపీ పార్టీలోనే పనిచేశారు ఒక ఆయన చౌదరి గారు, ఏలూరు నుంచి టికెట్ ఆశించాడు, ఆయన కూడా పక్కన పెట్టేశారు బీజేపీ వాళ్ళు. ఆ శ్రీనివాస వర్మ గారు టికెట్ ఇచ్చారు, ఆయన గెలిచాడు. పురంధేశ్వరి గారు గెలిచారు అక్కడ ఈస్ట్ వెస్ట్లో గోదావరి జిల్లాల్లో. అప్పుడు కేంద్ర మంత్రివర్గంలో పురంధేశ్వరి గారికి ఇస్తారనుకుంటే పురంధేశ్వరి గారిని పక్కన పెట్టి ఈ శ్రీనివాసవరం గారికి కేంద్ర మంత్రి ఇచ్చారు. అంటే బీజేపీ వాళ్ళ రాజకీయాలు ప్రజలకు కాదు కదా, కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండవు. మోడీ అమిత్ షా స్ట్రాటజీలు ఆ విధంగా ఉంటాయి ఆలోచనలు. అటు అన్ని రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. బీజేపీ మార్క్ ఉండాలి వాళ్ళకి, కాషాయ జెండా మోసిన వాళ్ళే ఉండాలి. నిన్నగాక మన పార్టీలోకి వచ్చి ఎంత పెద్ద లీడర్ అయినా సరే పక్కన పెట్టేసి కింద కార్యకర్తకే ఇస్తారు, ప్రయారిటీ ఇస్తారు బీజేపీ వాళ్ళు. అలాంటి ఆలోచన ధోరణి బీజేపీ వాళ్ళు. ఎందుకు చెప్పండి ఈ మ్యాటర్ అంతా కూడా బీజేపీ యొక్క ఆలోచన ఐడియాలజీ గురించి చెప్పడం కోసం నేను ఇదంతా పురంధేశ్వరి గారి స్టోరీ మొత్తం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు యనమల రామకృష్ణ గారు గవర్నర్ కావాలను, లేకపోతే అశోక్ గజపతిరాజు గారికి గవర్నర్ ఇప్పించాలను ఈయన ఆలోచిస్తూ ఉన్నారు చంద్రబాబు గారు. అది సాధ్యమయ్యే పనేనా? అవ్వదుగాక అవ్వదు. ఎందుకంటే గతంలో మోత్కుపల్లి నరసింహులు గారు కూడా ఆశపెట్టి చివరికి ఆయన విసుగు వేసారిపోయి నీ వల్ల కాదు చంద్రబాబు నాయుడు నువ్వు ఇప్పించలేవు అని చెప్పి ఆయన దుమ్మెత్తిపోసి పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోయి బీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడో లేడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఆ మోత్కుపల్లి నరసింహులు గారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎన్డీఏలోనే కేంద్రంలోనే బలమైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు 19 మంది ఎంపీల సపోర్ట్తో కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిలబడింది. వాళ్ళు నిజం చెప్పాలంటే చంద్రబాబు గారు లేకపోయినా నితీష్ గారు లేకపోయినా మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ బీహార్ నుంచి నితీష్ కుమార్కి 12 సీట్లు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు 19 ప్లస్ 2 21 సీట్లతో వీళ్ళు సపోర్ట్ చేయబట్టి కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఇవాళ ఏర్పడింది. అంత పాత్ర ఉన్నా సరే ఎన్డీఏలో వీళ్ళు భాగస్వాములుగా ఉన్నా సరే టీడీపీ వాళ్ళకి ఒక చిన్న పదవి, ఒక గవర్నర్ అంటే ఏదో నాగాలాండ్కో లేకపోతే ఇంకెక్కడ మిజోరాంకో ఏదో పాండిచ్చేరికో ఇవ్వచ్చు, కానీ ఇవ్వరు.
ఎందుకు అదే వాజ్పేయి గారు ఉన్నప్పుడు మన ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ రామ్మోహన్ రావు గారికి ఇచ్చారు. అదే ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రమాదేవి గారికి, ఎలక్షన్ కమిషన్లో పనిచేసిన రమాదేవి గారికి ఇచ్చారు. గవర్నర్ ఆంధ్రప్రదేశ్కి ఏలూరుకు చెందిన మహిళామణి రమాదేవి గారికి కూడా గవర్నర్ ఇచ్చారు. అదేవిధంగా పిఎస్ రామ్మోహన్ రావు గారికి కూడా గవర్నర్ ఇచ్చారు. ఇట్లా ఆ రోజుల్లో పరిస్థితులు వేరు, ఇవాళ బీజేపీ ఐడియాలజీ వేరు. కాబట్టి అశోక్ గజపతిరాజు గారికి కానీ యనమల రామకృష్ణ గారికి కానీ గవర్నర్ పదవులు వస్తాయనేది ఒట్టి మాట. వాళ్ళు ఆశపడతాం కానీ, వాళ్ళ అభిమానులు ఆశపడతాం కానీ వేస్ట్ అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.